కొంతమందిని ఎవరైనా వచ్చి పలానా విషయం గురించి మీ ఒపీనియన్ ఏంటండి అంటే, నాకు ఒపీనియనే లేదండి అంటారు. ఐఎమ్ న్యూట్రల్ అండి అంటారు. దేవుడు ఎప్పుడు కూడా పాపం విషయంలో మనల్ని న్యూట్రల్ లో పెట్టలేదండి. న్యూట్రల్ అంటే ఏంటి? గోపి కదా, గోపి అంటే గోడ మీద పిల్లి. గోడ మీద పిల్లిలాగా మధ్యలో ఉంటారు కొంతమంది, న్యూట్రల్ అనమాట. మందిరానికి వచ్చినప్పుడు ఇటు దూకేస్తారు, మళ్ళీ మందిరం నుంచి వెళ్ళిపోయేటప్పుడు గోడ మీదకి వెళ్ళిపోతారు, మళ్ళీ సోమవారం ఇటు దూకేస్తారు. వెన్ యూ హ్యావ్ అ న్యూట్రల్ ఒపీనియన్, పాపం గురించి ఒక మధ్యస్థంగా నీ ఆలోచన విధానం ఉంటే నువ్వు చాలా ఈజీగా పడిపోతావు పాపంలోకి. పాపం విషయంలో ఒక క్లారిటీ, ఏది నా దేవుడు ఇష్టపడతాడు, ఏది నా దేవుడు ఇష్టపడడు. నా దేవుడు ఇష్టపడనేది నాకొద్దు, నా దేవుడు అసహించుకునేది నేను కూడా అసహించుకున్నాను. దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని అసహించుకుంటాడంటండి. దేవుడు అసహించుకునేది మనం హత్తుకోవాలా వెళ్ళి? దేవుని బిడ్డలము, నా దేవుడు ఏది అసహించుకుంటాడో నేను కూడా దాన్ని అసహించుకుంటాను. సో చెడ్డ దానిని అసహించుకోవాలంట, మంచి వాటిని హత్తుకోవాలి.